ఆ వైబ్ అది ఇక. దాని అంతేనా? గురించి మాటలు లేవు, అంతే. మాట్లాడుకోవడాలు లేవు. ఓకే. ఓన్లీ కలెక్షన్స్ ఎక్కడి వరకు ఆగుతాది అనేది వెయిటింగ్ చేయాలి ఇంకా. అంతేనా? వెయిట్ చేస్తున్నాం. ఓకే. ఎక్కడ వరకు పోతుందా తుఫాన్ అనేది, ఎక్కడ ఆగిపోతుందా అనేది అర్థం దానికి కావట్లే. వెయిట్ చేస్తున్నాం. ఆ, అంటే ఈ సినిమా ఎక్కడ వరకు పోతాది, ఎక్కడ ఆగుతాది కలెక్షన్స్ అనేది, ఎక్కడ స్టాప్ చేస్తుంది అనేది అప్పట్లో బాహుబలి 2 వెయిటింగ్ ఉమ్, చూసాము. ఉమ్, ఈ బాహుబలి 2 అనే సినిమా కలెక్షన్స్ ఎక్కడ వరకు స్టాప్ చేస్తుంది అనేది చూసా. ఉమ్. ఇప్పుడు రెండోది పుష్ప ఓకే. చూస్తున్నాం. అలాగే సంక్రాంతికి ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. ఒకటి అవును. చరణ్ గారిది గేమ్ ఆ చేంజర్, బాలయ్య గారిది డాకుమార్. డాకు మహారాజు, వెంకటేష్ గారిది సంక్రాంతికి ఆ వస్తున్నాయి. సో గేమ్ చేంజర్ మీద మీ అభిప్రాయం ఏంటి? టీజర్ రిలీజ్ అయింది, 3 సాంగ్స్ వచ్చాయి. ఆ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? సినిమా మీద అంటే ఇటు డైరెక్టర్ శంకర్ గారు, ఇటు యాక్టింగ్ రామ్ చరణ్ గారు. అందులో సినిమా విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. నా టీజర్స్ చూసాం కదా, ఉమ్, చాలా బాగున్నాయి. అందులో సాంగ్స్ కూడా చాలా అంటే చాలా అయిపోయినాయి. మొన్న వచ్చిన నైనా హర్యానా ఇదంతా సాంగ్ సూపర్ ఉంది. నేను మెలడీ సాంగ్. ఆ మెలోడీ సాంగ్ అప్పుడప్పుడు, అంటే అప్పుడప్పుడు అని కాదు, రోజుకి ఎట్టలేదనే 2-3 టైమ్స్ సాంగ్ వింటారా? వింటా ఉంటా నేను. ఓకే. అంటే చాలా నాకు ఈ రామ్ ఓకే. చరణ్ సినిమాలలో ద వన్ ఆఫ్ ద సాంగ్ అదే. నాకు బాగా ఇష్టమైన సాంగ్ అంటే ఎక్కువ అదే. రామ్ చరణ్ గారి సినిమాలో మీకు బాగా ఫేవరెట్ మూవీ ఏంటి? ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా మీకు రామ్ చరణ్ సినిమాలో ఏ సినిమా అంటే ఇష్టం బాగా? మెయిన్ మూవీనా, ఆ, నాకు చిట్టిబాబు రంగస్థలం అంటే ఇష్టం. అవునా? ఆ 6 టైమ్స్ వెళ్ళి చూసాను. థియేటర్ లో. ఆ థియేటర్ లోనే 6 టైమ్స్ వెళ్ళి చూసాను ఓకే. రంగస్థలం. ఓకే. సో సంక్రాంతి ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ అవుతుందా గేమ్ చేంజర్? అవుద్దా కాదన్న, అవ్వాలి అన్న. అవ్వాలి. అవ్వాలి, సినిమా ఓకే. అవ్వాలి. బ్లాక్ బస్టర్ అవ్వకపోతే ఎలా ఇప్పుడు? ఓకే. అవ్వాలి. అంటే బయట రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, మెగా వెసెస్ అల్లు అని. ఫ్యామిలీ అంతా ఒకటే, ఎవరేం మాట్లాడుకున్నా ఆ, అంతే అంతే అంటావా? అది ఫ్యామిలీ అంతా ఒకటే అన్న. వీళ్ళు ఇప్పుడు నువ్వు చూడలే, నేను చూడలే, వాళ్ళు మీడియా ముందర వచ్చి ఇట్లా ఉమ్, అల్లు అర్జున్ వేస్ట్ అని చెప్పడం ఉమ్, వాళ్ళు కానీ, లేదా ఈయన అల్లు అర్జున్ వచ్చి మెగా ఫ్యామిలీ వేస్ట్ అని చెప్పడం నువ్వు చూడలే, నేను చూడలే. పక్కన గాలి నా కొడుకులు అలా పెట్టడం, వాళ్ళకి ఆ, పడదని చెప్పడం ఏందంటే మెయిన్ విషయం. అక్కడికి వెళ్ళాడని చెప్పి అలా చేస్తున్నారే తప్ప అంతకు మించి ఏం లేదు. మొన్న సక్సెస్ మీట్ లో కూడా తీసారు, ఓకే. థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అన్నారు. అవును. ఇప్పుడు ఆ మాటతోనే వీళ్ళు సుహాని సోమ్ ఫ్యాన్స్ అంటే అంటే ఫ్యాన్స్ అందరిని చెప్పను, వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది. కొంతమంది ఎంత ఉమ్, అంటే ఎవరైతే చిల్లరగా చేసి దాంట్లో వాళ్ళ వైసీపీ పేరు వాళ్ళు కూడా యాడ్ అయిపోయారు. అన్న, వైసీపీ వాళ్ళు అనేది ఉండదు. ఇప్పుడు ఓసారి గతంలో ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు, నా ఉమ్, ఫ్యాన్స్ అనే వాళ్ళు వైసీపీలో ఉంటారు, టీడీపీలో ఉంటారు, అవును. ఎవరైనా ఉంటారు, దాన్ని ఉమ్, రాజకీయం చేయకండి, ఓన్లీ సినిమాల పరంగా ఫ్యాన్స్ అభిమానించండి చాలా అని. అంతేగాని దాన్ని రాజకీయం చేయకూడదు. ఉమ్. సినిమా, రాజకీయం అంతే. ఓకే. సో మనస్ఫూర్తిగా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా సంక్రాంతికి. కోరుకుంటున్నా. మరి రామ్ చరణ్ గారిదనే కాదు, ఇటు డాకు మహారాజా, మళ్ళా సంక్రాంతి తర్వాత విశ్వంబర వాడికి వస్తుంది. ఆ, విశ్వంబర హిట్ కావాలి. ఈ ఓజీ సంక్రాంతి వెంకటేష్ అది వస్తుంది, అది హిట్ కావాలి. మళ్ళా కళ్యాణ్ గారి. దేవుడు పొలిటికల్ లీడర్ కింగ్ ఆయన ఓజీ, అది హిట్ కావాలి. అన్ని సినిమాలు హిట్ కావాలనుకుంటాం. ఎందుకంటే ఒక డైరెక్టర్ రక్తం ప్రాణం పెట్టి తీస్తాడు సినిమాని. ఆ సినిమా అనేది ప్రతి ఒక్కరు, ఒక డైరెక్టర్ అనే కాదు, చిన్న జూనియర్ ఆర్టిస్ట్ గారి నుంచి డైరెక్టర్ వరకు ప్రతి ఒక్కరు సినిమా కష్టపడి తీస్తారు. కాబట్టి కొన్ని జరుగుతుంటాయి, మిస్టేక్స్ జరగడం వల్ల, స్టోరీలో ఏదైనా లేకపోవడం వల్ల ఫ్లాప్స్ అవుతా ఉంటాయి. బట్ ఓకే, కానీ సినిమాని చూడక ముందరనే సినిమాని ఫ్లాప్ అవుతుంది, సినిమాని అది చేస్తాం ఇది చేస్తామని మాత్రం అనకూడదు. ఓకే. ఎందుకంటే ఇంకా మొన్నటి వరకు చూసాం కదా, నా పుష్ప సినిమాని ఆపుతాం అన్నారు, అది ఇప్పుడు సునామీగా మారిపోయింది. ఓకే. సో సంక్రాంతికి గేమ్ చేంజర్ అయితే పక్కా శంకర్ గారికి సాలిడ్ కంబ్యాక్. సాలిడ్ కంబ్యాక్. ఇటు శంకర్ గారికి, ఇటు మన ఆచార్యతో ఫ్లాప్ అయింది కదా ఒకసారి, రామ్ చరణ్ గారికి మొత్తం గేమ్ చేంజర్ తో మొత్తం ఇద్దరికి కంబ్యాక్ వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.